పోతన భాగవతము దశమ స్కంధము ప్రథమాశ్వాసము 8వ భాగము. ఘనుడొకనాడు నారదుడు కంసునితోడ యశోదకూతు తానగుటయున్ చక్రి దేవకికి గర్భజుడవుటయు మున్ను రోహిణీ తనయుడు రాముడవుటయును తద్విభులిద్దరూ మందనున్నవారని ఇరుగంగ చెప్పిన మహాద్భుతమంచు చెలించి కిన్కతోన్ కొడుకుల మందలోన నిడి కొంటుతనంబున మోసపుచ్చే ఈ బడుగును పట్టి చంపుటిది భవ్యమటంచు కృపాణపాణియై వడి వసుదేవునిన్ తుదుమ వచ్చిన కంసునింజూచి నారదుండు ఉడుగుము చంపబోలదని ఓడకమానిచిపోయే మింటికిన్. మరియు అలుక తీరక కంసుండు దేవకీ వసుదేవుల లోహపాసబద్ధులం చేసి కేసీయను వానిని పిలిచి రామకేశవులం చంపుమని పంపి మంత్రి భట గజారోహక చానూర ముష్టిక సాల్వకోశల ప్రముఖుల రావించి ఇట్లనియే ఎందున్నన్నిదిరించి పోరుటకు దేవేంద్రాదులుంచాలరు ఈ బృందారణ్యము మందనిపుడు మదాభీరార్భకుల్ రామగోవిందుల్ వర్ధిల్లుచున్నవారట రణోర్విన్ కంసుని త్రుంతుమంచున్ దర్పంబులు పల్కుచుందురట. ఈ చోద్యంబులన్ వింటిరే పట్టణ జనములు చూతురు దట్టంబుగ మల్ల రంగతల పార్శ్వములన్ పెట్టింపుడు తమగంబులు పుట్టింపుడు వీట మల్లు పోరను మాటన్ విన్నానంబులన్ పోరనేర్తురు మహావీర్య ప్రతాపాది సంపన్నుల్ మీరలు మేటి మల్లగములన్ ప్రఖ్యాతులై పెంపుతోమన్నారు. ఆ బలకృష్ణులన్ పెనకువన్ మర్దించి మత్ప్రీతికాసన్నుల్ కండు పురీజనుల్ పొగడ ఓ చానూర ఓ ముష్టికా రారాహస్తిపకేంద్ర గండమదధారాగంధలోభాంధగంభీరాళివ్రజమైన మత్కువలయాపీడద్విపేంద్రంబు మద్వారోదంచిత దేహలీ పరిసర స్తంభంబుడాయంగన్ ఆభీరుల్ రాన్ అదిలించి డీకొలుపుమీ వీరంబుతోరంబుగన్ పశు విససనములు చేయుడు పశుపతికిన్ ప్రియముగాగ భావించి చతుర్దశి నాడు ధనుర్యాగంబు విసదంబుగ చేయవలయు విజయము కొరకున్ అని తన వారినందరిన్ అయ్యయి పనులకు నియమించి యదుశ్రేష్ఠుండగు అక్రూరునిన్ పిలిచి చెట్టపట్టుకొని ఇట్లనియే అక్రూరత్వముతోడ నీవు మనగా అక్రూరనామంబు నిర్వక్రత్వంబున చెల్లె మైత్రి సలుపన్ వచ్చున్ నిన్నుంజేరి నీ వక్రోధుండవు మందలోన బలకృష్ణాభీరులు అస్మద్వినాశ క్రీడారతులై చెరింతురట యోజం తెచ్చి ఒప్పింపవే. నాకు వెరచి సురలు నారాయణుని వేడికొనిన అతడు వచ్చి గోపకులమునందు కృష్ణమూర్తిన్ ఆనకదుందుభికి ఉదితుడయ్యననగ ఒకటి వింటి. కావున నీవు గోపకుల చేత అరులుగొని ధనుర్యాగంబు చూడరండని వారలన్ తోడ్కొని రమ్ము. తెచ్చిన కొండల్ కూలగంద్రొబ్బు కొమ్ముల తుదిన్ కోపించి కోరాడుచో దండిన్ దండిన దహ్కరించు ఒక వేదండంబు నా ఇంట బ్రహ్మాండంబైన కదల్పనోపు బలకృష్ణాభీరులన్ బరిలో ఖండింపన్ తడవెంత దానికి అదియున్ కాదేని అక్రూరకా. చానూరుండును ముష్టికుండును సభా సంఖ్యాతమల్లుల్ జగత్ప్రానున్మెచ్చరు సత్వ సంపదల బాహాబాహి సంగ్రామ పారీనుల్ వారలు రామకృష్ణుల బలోద్రేగంబు సైరింతురే క్షీణ ప్రాణులంజేసి చూపుదురు సంసిద్ధంబు యుద్ధంబునన్. ఆ రామకేశవులంతరించిన వసుదేవ ముఖ్యుల చంపి తెగువ మెరసి వృష్టిభోజ దశార్హ వీరులం తెగటార్చి
ముదుకడు రాజ్యకాముకుడు ఖలుడు నగు ఉగ్రసేను మా అయ్యన్ గీటడగించి పినతండ్రి దేవకున్ పిలుకుమార్చి మరియు వైరులనెల్ల మర్దించి నే జరాసంధ నరక బాణశంబరాది సఖులతోడ భూమి చక్రమేలెదన్ పొమ్ము తెమ్ము వేగమ వసుదేవసుతుల మఖము పేరు చెప్పి మంత్రభేదము చేయవలయు పెంపచెనదు వైరిజనులా అనిన అక్రూరుండిట్లనియే పంపినన్ పోనివాడనే నృపాలక మానవులెల్ల తమ్ము నూహింపరు దైవయోగముల నించుక కానరు తోచినట్లు నిష్కంపగతించెరింతురు అది కాదనవచ్చునే ఈశ్వరేచ్ఛ తప్పింపగరాదు నీ పగతు బిడ్డలం తెచ్చెదన్ పోయి వచ్చెదన్ అని పలికి రథం బెక్కి అక్రూరుండు చనిన సకల జనులను వీడు కొలిపి కంసుండు అంతిపురంబునకున్ చనియే అంతా కంస ప్రేరితుండై ఖురపుటాహతిన్ తూలి కుంభినీ చక్రంబు పనిరాజ ఫనులకు బరువుసేయ భీషణ హేషా విభీషితులై మింట అమృతాంధులు ఒండొరునండ కొనగా జటుల చెంచెల సటాచ్చటల గాడ్పుల మేఘములు విమానములపై ముసుగుపడగా వివృతాస్య గహ్వర విపుల దంతంబులు ప్రళయాగ్ని కీలల పగిది మెరయ కాలపాసలీలగా వాలమే పార వాహమగుచు గంధవాహగతుల విజిత చక్రపాసి వీర్యపయోరాసి కేసి వచ్చే మందక్లేశమందా మరియును భీషణ ఘోటక దానవహేషా నిర్ఘోషన్ భిన్న హృదయ నిఖిల గోయోషా పురుషార్భకమై ఘోషము హరిచూడ దైన్య ఘోషం బయ్యన్ అయ్యవసరంబున పేదలన్ ఘోషగోపకులన్ బిట్టదలించుట వీరధర్మమా కాదు వ్రజంబులో ధనుజ గస్మరుడేడని తన్ను రోయు క్రవ్యాదు నింజూచి గోపకుల కడ్డము వచ్చి నిషాట ఇంక పోరాదని శౌరి చీరే మృగరాజు క్రియన్ ఎదిరించే దైత్యుడున్ నిష్ఠురోగ్ర సింహ నినదంబుతో నింగి మృంగు భంగి నోరు మిగుల తెరచి కరవరాగా అతడు కాటు తప్పించినన్ తన్నెనగసి తురగదానవుండు తన్నిన కన్నునన్ పడక దానవహంత సమీకరంతై కన్నుల కెంపు పెంపెనయ గ్రక్కున ఘోట నిషాటు పాదముల్ వన్నెచడంగ పట్టి పడవైచే ధనుశత మాత్ర దూరమున్ పన్నగడింబమున్ విసరి పారగవైచు ఖగేంద్రు కైవడిన్ వైచిన మృగ్గిలేచి వెసన్ వాజినిషాటుడు హుంకరించి సంకోచములేక పైబడిన గోపకులేంద్రుడు దిగ్గజేంద్ర శుండాచటుల ప్రభాబల విడంబకమైన భుజార్గళంబు దోషాచరు నోటిలోన నిడెన్ చండఫనిన్ గుహనుంచు కైవడిన్ దంభోళి ప్రతిమాన కర్కసమహోద్యద్వామదోస్తంభమున్ శుంభల్లీలన్ అఘారివాని రథముల్ చూర్ణంబులైరాలగా గంభీరంబుగన్ కుక్షిలోచునిపి వీకన్ వృద్ధి పొందించుచున్ కుంభించన్ పవనంబు పిక్కటిల తత్కుక్షిన్ నరేంద్రోత్తమా వాయువు వెడలక నిలిచినన్ కాయంబు చమర్ప కన్నుగవ వెలికురుకన్ మాయ చెడి తన్ను కొనుచును కూయుచు అశ్వాసురుండు కూలెన్ నేలన్ ఘోటాసురేంద్రు కుక్షిలో కృష్ణుని బాహు అధికమైనన్ పట్టలేమిన్ పగిలి దోసపండు పగిది తద్దేహంబు వసుమతీసా రెండు వ్రయ్యలయ్యే నలినాక్షుండు లీలాగతి విలయమున్ పొందించెనిట్లు వీరావేసిన్ పలలాసిన్ జగదభినవ బలరాసిన్ విజిత చక్రపాసిన్ చేసిన్ ఆ సమయంబునన్ పుష్పవర్షంబులు కురించి సురలు వినుతించిరి అంతా హరిభక్త విశారదుండైన నారదుండు వచ్చి
గోవిందుని సందర్శించి రహస్యంబున ఇట్లనియే: జగదీశ యోగీశ సర్వభూతధారా సకల సంపూర్ణ ఈశ్వర మహాత్మ కాష్టగత జ్యోతి కైవడి నిఖిల భూతములయందు ఒక్కడవై తనరుదీవు సద్గూఢుడవు గుహాశయుడవు సాక్షివి నీ అంతవాడవై నీవు మాయగూడి కల్పింతువు గుణములన్ వానిచే పుట్టించి రక్షించి పొలయజేయుదువు ఈ ప్రపంచమెల్ల ఇట్టి నీవిప్పుడు రాజమూర్తులైన రాక్షసులను సంహరించి భూమి చక్రంబు రక్షింపన్ అవతరించినాడవయ్య కృష్ణా. దేవా, నీచేత ఇంక చానూర ముష్టిక గజ శంఖ కంస యవన ముర నరక పౌండ్రక శిశుపాల దంతవక్ర సాల్వ ప్రముఖులు మడిసెదరు పారిజాతంబు అపహృతం బయ్యిడిని నృగుండు శాప విముక్తుండగు శమంతకమని సంగ్రహంబగు మృత బ్రాహ్మణ పుత్ర ప్రదానంబు సిద్ధించు అర్జున సారథివై అనేకాక్షౌహిణీ బలంబులన్ వధించెదవు మరియును కృష్ణ నీవొనరించు కార్యములు లెక్కింపన్ సమర్థుండే వర్ధిష్ణుండైన విధాత మూడు గుణముల్ దీపించు లోపించు రోచిష్ణత్వంబున నుండు నీవలన నిస్సీమంబు నీరూపు నిన్ విష్ణున్ జిష్ణున్ సహిష్ణున్ ఈసున్ అమితున్ విశ్వేశ్వరున్ మృక్యదన్ అని వినుతించి వీడుకొని నారదుండరిగే. అంత ఒక్కనాడు కృష్ణ సహితులై గోపకుమారులు అడవికింజని పశుల మేపుచు ఒక్క కొండదండ నిలాయన క్రీడ చేసిరి. అందు కొందరు గొరియల మంచును కొందరు పాలకుల మంచున్ కుటిలత్వంబునన్ కొందరు దొంగల మనుచును చెంది కుమారకులు క్రీడ చేసిరి తమలోన్. ఆలో దొంగలలో మాయాసుతుండు ఆద్యుండు వ్యోముండు గోపాలుండైచని మేషకల్పనలతో భాసిల్లి క్రీడించు తద్బాలవ్రాతమునెల్ల మెల్లన చతుఃపంచావశిష్టంబుగా శైలాంతర్గుహలోనికిన్ కొనిచనన్ చౌర్యంబు అవార్యంబుగన్. ఇట్లు కొండగుహలోన క్రమక్రమంబున గోపకుమారులనిడి ఒక్క పెనురాతన్ తద్వారంబునన్ కప్పి ఎప్పటి ఎట్ల వచ్చిన వీరుడు మాధవుండు అఖిలవేది నిశాచరభేది నవ్వుతో ఔర నిశాట దొంగతనమచ్చుపడన్ నెరదొంగవౌదువు ఆ భీరుల నెల్ల శైలగుహ పెట్టితి చిక్కిన వారిన్ పెట్టరా రారాయటంచు పట్టే మృగరాజు వృకాఖ్యమున్ పట్టు కైవడిన్. పంకజలోచనుండు ఒడిసి పట్టిన శైలనిభాసురాకృతిన్ బింకముతోడ పొంగి పిడిపించుకొనంగ బలంబులేమిన్ లోశంకిలి పిట్టు తన్నుకొన చెక్కన ఆరణ భీము వ్యోమునిన్ కొంకక గూల్చెన్ ఆ విభుడు కోయని మింట సుపర్వులార్వగన్. ఘోరధనుజ నేల కూల్చి పర్వత గుహవాతనున్న రాయి వ్రయ్య తన్ని గుహచరించుచున్న గోపకులన్ కొంచు బలిదుండు గోపపల్లి కరిగే. అంతా ఆ రాత్రి మధురానగరంబున అక్రూరుండు వసించి నియతుండై మరునాడు రేపకడలేచి నిత్యకృత్యంబులు ఆచరించి రథంబెక్కి కదలి నందగోకులంబునకున్ పోవుచున్ తిరువునన్ తనలో ఇట్లనియే: ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరితము లబ్ధమయ్యనో ఎట్టి ధనంబులర్హులకు ఈబడెనో తొలిబామునందు నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ దృష్టులన్ పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరిన్ చూడగల్గెడిన్. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావలించేరి భవాంధకారముల చిక్కగదాటుదురు అట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్నను బంచి శుభంబు చేసే నిష్కారణ ప్రేమతోడ ఇదే కంసునిన్ బోలు సఖుండు కల్గునే. ఇతడు
ఆ కంసుని చేత పంపువడి నన్హింసింపయే తెంచినాడు అతి దుష్టుండని చూచునో సకల భూత అంతర్బహి మధ్య సంగతుడౌటన్ తలపోసి నన్ను సుజనుంగా చూచునో ఎట్టి ఉన్నతి కావించునో ఏ క్రియన్ పలుకునో నా భాగ్యమిట్లున్నదో అని మరియును అలక భ్రాజితమై సుధాంశు నిభమై ఆస ప్రబోద్దామమై జలజాక్షంబై కర్ణకుండల విరాజద్గండమయ్యున్న ఆ జలజాతాక్షు ముఖంబు చూడకలుగున్ సత్యంబు పో నాకు ఆవలి దిక్కుకేగుచున్నవి ఈ వనమృగవ్రాతంబులు ఈ త్రోవలన్ మాపటివేళ నేను చని మాధవు పాద సమీపమందు దండాపతితుండనైనన్ అతడు ఆశుగకాల భుజంగవేగ సంతాపిత భక్తలోక భయదారణమైన కరాబ్జమౌదలన్మోపి హసించి నాకభయమున్ కృపతోడుత ఇయ్యకుండునే అని మరియు అక్రూరుండనేక విధంబుల గోవింద సందర్శనంబు కోరుచు అమందగమనంబున సుందర స్యందనారుడుండడై చని ముందటకనే ఘనచందన కుంద కుటజ తాళసాల కురవ కవటమాకందన్ నందిత బల గోవిందన్ వికచ అరుణారవిందన్ బృందన్ కని బృందావనంబునం తరియంజొచ్చి అందు సాయంకాలంబున అడవికి నిరిగల మేతల వెంబడి దిగంబడి రాకచిక్కిన కుర్రుకోడె పడ్డ తండంబులన్ కానక పొద ఇరువు మిర్రు పల్లంబనక తూరిపారి వెతకి కానక చీరెడు గోపకుల ఆహ్వాన శబ్దంబులు ఆకర్ణించుచు కోమల ఘాస కాదన కుతూహలంబులన్ చిక్కి మక్కువన్ క్రేపులన్ తలంచి తలారింపక తమకంబులన్ తమ తమ ఎంత అంబారవంబులు చేయుచు మూత్రంబులు స్రవింపన్ పరువులిడు ధేనువులకు వసరించుచు సత్యోజాతంబులగు తర్ణకంబుల వహించి నవసూతికలు వెనుతగులుట వలన దామహస్తులైచను వల్లవుల మెల్లన విలోకించుచు మంద ఇరు కెలంకులన్ కలంకరహితులై పులి శివంగి వేగిలోనగు వాలుమేకంబుల మొత్తంబుల వలన అప్రమత్తులై కుఠారకుంత శరాసన ప్రముఖ ఆయుధంబులు ధరించి కావలి తిరుగు వ్రేలన్ కడచి నానావిధ సరసతృణ కబల కాధన గరిష్టలై గోష్టంబులు ప్రవేశించి రోమంద లీలాలసలయ్యున్న ధేనువులను చన్నులు కుడిచి తల్లుల మ్రోల పెళ్ళురేగి ప్రేళ్ళురుకు లేగలను వెదలైన మదవులన్ పైకొని పరస్పర విరుద్ధంబులై తీకొను కొమ్ముల యుద్ధంబులు సలుపు వృషభంబులను అకుంఠిత బలంబులన్ కంఠరజ్జువలన్ త్రెంచుకొని పొదలురికి దాటి తల్లులన్ దూటి కుడుచు తరిపి దూడల దట్టించి పట్టనోపక గ్రద్దన పెద్దలన్ చీరు గోపకుమారులను కొడుకుల మగల మామల మరందుల వంచించి పంచాయుధబల్ల భగ్న హృదయులై గృహకృత్యంబులు మరచి శంకిలక సంకేత స్థలంబులన్ కృష్ణాగమ తత్పరులయ్యున్న గోపకామినులను గోష్ఠ ప్రదేశంబులన్ గోవులకు క్రేపుల విడచి ఒడ్డుచు మరలన్ కట్టుచు ఈడ్చుచున్ క్రీడించు గోపకులను గోఖుర సముద్ధూత కరీష పరాగ పటలంబుల వలన ఉల్లారి తులతులనైన ధేనుదోహన వేళా వికీర్ణ పయోబిందు సందోహ పరంపరా సంపాదిత పంకంబులను దోహన సమయ గోపకరా కృష్ణ గోస్తన నిర్గతంబులై కలసంబులందు పడియడి క్షీరదారల చప్పుళ్లను మహోక్షకంఠ సంస్పర్శన స్నిగ్ధంబులై మందిరద్వార దారుస్తంభముల పొంతల నుండి ఉలికిపడి నలుదిక్కులు గనుంగుని నూతన జన విలోన కుపితంబులై కరాలించు సారమేయంబులను కలిగి బలకృష్ణ బాహుదండ ప్రకార రక్షా విశేష భూషణంబైన ఘోషంబు ప్రవేశించి అందు జలజాం కుషాది రేఖలు గల హరిపాదముల చొప్పుగని మోదముతో పులకించి రథముడిగి ఉత్కలికన్ సంతోష బాష్ప కలితాక్షుండై కనే అక్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రులన్ తేనుదోహన వాటీగతులన్ అలంకృతులన్ ఉద్యద్భాసులన్ పీతనీల నవనోజ్వలవాసులన్ కుసుమమాలాధారులన్ ధీరులన్ వనితాకాములన్ కృష్ణరాములన్ జగద్వంద్యక్రమోద్దాములన్ కని వారల పాదములకు వినయంబున మృక్కే భక్తి వివసుండగుచున్
తనువున పులకాంకురములు మొనయగా ఆనంద బాష్పములు జడికురియన్. తదనంతరంబ అక్రూరులైన జనులన్ అవక్రగతిన్గాచు భక్తవశ్చలుండు అంత అక్రూరున్ కౌగలించెను చక్రాంకిత హస్తతలముంజాచి నరేంద్రా. మరియు అక్రూరుడు బలభద్రునికిన్ ప్రణతుండైన అతండు కౌగలించి చెట్టపట్టుకుని కృష్ణ సహితుండై గృహంబునకున్ కొనిపోయి మేలడిగి గద్దియనిడి పాదప్రక్షాళనంబు చేసి మధుపర్కంబు సమర్పించి గోవునిచ్చి ఆదరంబున రసవద్ అన్నంబు పెట్టించి తాంబూల గంధమాల్యంబుల సంగే అయ్యవసరంబున నందుండు ఉపవిష్ణుండైన అక్రూరుని సత్కరించి ఇట్లనియే. చెలియలు మొరయిడ అల్లుర కలుడై పొరగొనిన ఎట్టి కంసుడు బ్రతుకన్ కలదే మనకి దశార్హుల కీలపై మీ క్షేమమింకయేమని అడుగన్ అని పలికే. అంత అక్రూరుండు ఒక పర్యంకంబున సుకోపవిష్టుండయ్యుండ హరి ఇట్లనియే. శుభమే నీకున్ ప్రమోదమే సఖులకున్ చుట్టాలకున్ క్షేమమే అభయంబే ప్రజలకెల్ల గోత్రజులకత్యానందమే మామముక్త భయుండే వసుదేవదేవకులు తత్కారాగృహమందు మత్ప్రభవ వ్యాజ నిబద్ధులై బ్రతికిరే ప్రాణానిలోపేతులై. నిర్రినేడిక్కడ నీవురాగా వగతో నీతోడ ఏమైన నాకిరుగన్ చెప్పుమటంచు చెప్పరుగదా. ఏమందురు ఆ వార్త ఏ తెరగున్ లేదని డస్సిరో వగచిరో దీనత్వమున్ చెందిరో పెరతో నా తల్లి తండ్రులు ఎట్లు పడిరో విన్పింపుమక్రూరకా. మరియు నీవేమి కారణంబున వచ్చితి అని హరి అడిగిన అతండు కంసునికి నారదుండు వచ్చి చెప్పిన వైరానుబంధ ప్రకారంబును కంసుండు దేవకీ వసుదేవుల వధింపగమకించి మానిన తెరంగును ధనుర్యాగంబు పేరు చెప్పి పుంతించిన ప్రకారంబును ఎరింగించిన రామకృష్ణులు నగి అంత తమ్ము పరివేష్టించిన నందాది గోపకులం చూచి కృష్ణుండిట్లనియే. భూనాథుండు మఖంబు చూడ పిలువన్ పుంతించినాడు ఆ విభున్ కానన్ పోవలే పాలు నెయ్య పెరుగుల్ కట్నంబులున్ కానుకల్ మీ నేర్పొప్పగ కూడా పెట్టుడు తగన్ మీ నివాసంబులన్ యానంబులన్ కొనిరండు పొండు మథురాయాత్రాభిముఖ్యంబుగన్ అని నియమించే. అంతా అక్రూరుండు మధురకు హరిన్ గొనిపోయెడనని ఇరింగి వ్రేతలు కలంగి హరినవ్వుల్ హరిమాటలున్ హరిమనోజ్ఞాలాపముల్ లీలలున్ హరివేట్కల్ హరిమన్ననల్ హరికరాబ్జాలంబనాహ్వానముల్ హరినీలోచనలందరున్ మరి ఉపాయం బెట్లకోయంచులో నెరయన్ ముచ్చటలాడిరంత గములై ఏకాంతగేహంబులన్. మరియు తమలో ఇట్లనిరి. మీటి గృహస్థు బ్రహ్మయని మిక్కిలి నమ్మితిమమ్మ చూడనే పాటియూ లేదు మాకు పరిపాలకుడైన సరోజనేత్రున్ ఇచ్చోట వసింపనీక ఒక చోటకి పో విధించి పిన్న బిడ్డాటలు చేసే ఈ దుడుకులు అక్కట భారతికైన చెప్పరే అని విధిందూరుచు మదన తాపయత్త చిత్తలై రమ్మని చీరినంతనే పురంబునకేగెడుగాని నన్ను ఈ కొమ్మలు నమ్మినారు మరుకోలల కక్కము చేసి పోవగా ముమ్మరమైన తాపమున మ్రొక్కుదురోయనడు అంబుజాక్షుడు. ఆ అమ్మలు గోపవృద్ధులు ప్రయాణము వల్దనరైరి చల్లరే. అక్రూరుండని పేరు పెట్టుకుని నేడస్మన్ మనోవల్లభున్ చక్రిన్ మా కడ బాపి కొంచు అరుగన్ చర్చించి ఏ తెంచినాడు అక్రూరుండట. క్రూరుండీతడు నిజం వక్రూరుండవునేని నిర్వక్రత్వంబున కృష్ణున్ పెట్టి తన త్రోవన్బో విచారింపడే.
పుల్ల సరోజలోచనులు పూర్ణసుధాంసుముఖుల్ పూర్ణాంగనల్ మెల్లనే ఎల్లి పట్టణము మేడల నుండి సువర్ణలాజముల్ చల్లగా వారింజూచి హరి సంగతి చేయంతలంచుగాక రేపల్లెవసించు ముద్దియల పైబడన్ ఏలతలంచు అకట పురసతుల విలోకనములు సరసాలాపములు నర్మ సంభోగములున్ మరిగి హరి మనలన్ వల్లడు నరవరులు ఓయమ్మ నూతన ప్రియులు కదే పుట్టెన్నడు హరినిరుగని పట్టణ సుందరులకితనిన్ పతింజేసి కడుందట్టపు విరహాగ్నులకును కట్టడి దైవంబు ఘోషకాంతల వెతకెన్ హరినేల కొనిపోయెదంచు మనమా క్రూరున్ ప్రార్థింతమా హరిన్ పోనీకుడు నిల్పరేయనుచు నేడర్చింతమా వేల్పులన్ హరిపాదంబుల కడ్డముల్ పడుదమా హా దైవమాంచున్ ఆ తరుణుల్ కొప్పులున్ చీరలున్ మరచి కందర్పజ్వర భ్రాంతలై ఉవిదల్ సిగ్గులు మాని కన్గవల నీరుండుండ వర్షించుచున్ వివసత్వంబులతో కపోలతట సమ్మిన్యస్త హస్తాబ్జలై పవనోద్ధూతలతాభలై మమ్మున్ కృపన్ పాలింపు గోవింద మాధవ దామోదరాయంచు ఏడ్చిరి సుజాతంబైన గీతంబులన్ అంత మరునాడు సూర్యోదయ కాలంబునన్ తన తోడ పయనంబునకున్ గమకించి నడుచు గోపికలను మరలవత్తునని దూతికా ముఖంబున నివర్తించి కృష్ణుండు శకటంబులందున్ కానుకలను గోరసంబును నిడుకొని నందాదులైన గోపకులు వెనుదగుల అక్రూర చోదితంబైన రథం బెక్కి మధురాభిముఖుండై చను సమయంబున అదే చనుచున్నవాడు ప్రియుడు అల్లదె తేరు అదే వైజయంతి అల్లదె రథ ఘోటకాంగ్రి రజము ఆదశ మార్గము చూడుండంచు లోనద వెడి మక్కువన్ హరిరథోన్ముఖలై గములై వ్రజాంగనల్ కదలక నిల్చి చూచిరటు కన్నుల కప్పిన ఎంత దూరమున్ ఇట్లు అక్రూర రామసహితుండై చని అవలోకించెను కృష్ణుడు ప్రవిమల కల్లోల పవన భాసిత జన్యన్ అవసన్న పాప సైన్యన్ కవిజనమాణ్యన్ కలింద కన్యన్ ధన్యన్ కని తత్కాలిందియందు పరీక్షున్న మణిగణ సముజ్వలంబులగు జలంబులు త్రావి తరుసమూహ సమీపంబున రామసహితుండై కృష్ణుండు రథంబు ప్రవేశించే అంత అక్రూరుండు వారలకు మ్రొక్కి వీడ్కొని కాలింది హృదంబు చొచ్చి విధిపూర్వకంబుగా వేదమంత్రంబులు జపించుచూ స్నానము చేసి నది చల్లని నీటను రామకృష్ణులన్ మానుగ చూచి వారు రథమధ్యముపై వసించియున్న వారి నది నీటి లోపలకి నెప్పుడు వచ్చిరటంచు లేచి మేధానిధి చూచెన్ వారిని రథస్థులన్ భక్త మనోరథస్థులన్ చూచి విరుగుపడి కంటిన్ మున్ను రథంబుపై జలములో కంటిన్ తుదిన్ క్రమ్మరన్ కంటిన్ తొంటి రథంబు మీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులే వెంటంతో చిరి రెండు దిక్కుల మనోవిభ్రాంతియో నీటిలో నుంటాశ్చర్యము చూతునంచు మరియున్ ఊహించి మగ్నాంగుడై పోషిత బాంధవుండు ఎదుపుంగవుండు ఆజలమందు కాంచె సద్భాషున్ సహస్రమస్తక విభాషిత భూషున్ అహీషు భూమి భృద్వేషున్ కృపాభిలాషున్ పృథివీరచము విగీషు నిత్య సంతోషున్ అరోషు నిర్దలిత దోషున్ అనేక విశేషు శేషునిన్ మరియు నీలాంబర సంయుతుండును సిద్ధోదరగాది సన్నుతుండును అయ్యొప్పు అప్పాపరేనిన్ తప్పక కనుంగొని ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాని మేఘంబుపైయున్న మిరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని ముసురు తేటులు విప్ప ముఖ చతుష్కముగల తనయుడాడెడి బొడ్డు దమ్మివాని
కదలని బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురములవాణి జలజగర్భ రుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చతురుడైన వాణి సౌందర్య ఖని అయిన వానిన్ ఒక్క పురుషవర్యున్ కాంచే. మరియు చారు లక్షణ లక్షిత నఖపాద గుల్ఫ జాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును శ్రీవశ్చ కౌస్తుభ వనమాలికా విరాజిత విశాల వక్షుండును పుండరీకాక్షుండును శంఖచక్ర గదా పద్మహస్తుండును సత్వగుణ ప్రశస్తుండును బ్రహ్మసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుండును భక్తజన పోషణుండును సుందర కపోల ఫాల నాసాధర వదన కర్ణుండును నీలనీరద వర్ణుండును కంబుకంధరుండును కరుణాగుణ బంధురుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీపుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జా విద్యాశక్తి మాయాశక్త్యాది సేవితుండును అయ్యొప్పు అప్పరమేశ్వరునకు మ్రొక్కి భక్తి సంభ్రమంబులు అగ్గంబులుగా గద్గద కంటుండై దిగ్గనన్ కరంబులు ముకులించి ఇట్లని వినుతించే. శ్రీమానిని మానచోరా శుభాకార వీరా జగద్దేతు హేతు ప్రకార సమస్తంబు అస్తం గతం వై మహాలోల కల్లోల మాలాకులాభీల పాథో నిదిన్ కూలగా బాలకేళీ గతిన్ తేలి నారాయణాఖ్యన్ పటుఖ్యాతిన్ శోభిల్లు నీనాభికంజంబులో లోకపుంజంబులన్ పన్ను విన్నాని అయిమన్న ఆబమ్మ ఉత్పన్నుడయ్యన్ గదా పావకాకాశవాతావని వార్యహంకార మాయా మహామానసాదుల్ ఋషికాదులున్ లోకముల్ లోకబీజంబులున్ నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నసించున్ జడత్వంబులేకాత్మవయ్యొప్పు నీ ఒప్పిదంబెల్ల ఓ చెల్ల చెల్లన్ విచారింపతారెంత వారెంత వారైన మాయాదులా మాయతో కూడి క్రీడించు లోకానుసంధాతౌ ధాత నిర్ణేతయే నీ కళారాశికిన్ కొందరంభోజ గర్భాదులు అధ్యాత్మలందున్ అశేషాధిభూతంబులందున్ అనేకాది దైవంబులందున్ సదా సాక్షివై ఉందువంచున్ తదంతర్గత జ్యోతివి సుండవంచున్ త్రయీ పద్ధతిన్ కొందరింద్రాది దేవాభిధానంబులన్ నిక్క మొక్కండవంచున్ మరిన్ కొందరారూఢ కర్మంబులన్ త్రెంచి సంసారముంత్రుంచి సన్యస్తులై మించి విజ్ఞాన చక్షుండవంచున్ మరిన్ పాంచరాత్రానుసారంబునం తన్మయత్వంబుతో కొందరీవాత్మవంచున్ మరిన్ కొందరా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వు పాటింతువంచున్ మరిన్ నీవు నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరిన్ పెక్కు మార్గంబులన్ నిన్ను అగ్గింతురు ఎగ్గేమి ఏరుల్ పయోరాసినే రాసులై కూడు క్రీడన్ విశేషంబులెల్లన్ విశేషంబులైడింది నీయందు అనూనంబులీనంబులౌ ఏకరాకేందు బింబంబు కుంభాంతరంభంబులన్ బింబితంబైన వేరున్నదే ఎన్ననేలా ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందేకమౌరేఖ లోకావధిన్వీక ఏ పోకలన్ పోక ఏకాకి వై ఉండు దీస కృసానుండు నెమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిసల్ కర్ణముల్ భూమిపాదంబుల్ అంబోనిధుల్ కుక్షి శల్యంబులద్రుల్ లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభో వీధి నాభిప్రదేశంబు రేలున్ పగళ్ళున్ నిమేషంబుల్ అంభోజగర్భుండు గుహ్యంబు వర్షంబు వీర్యంబు నాకంబు మూర్ధంబుగా ఏకమయ్యున్న నీమేని దండన్ పయోజాత గర్భాండముల్ మండిత ఉదుంబరానోహకానేక శాఖా ఫలాపూరితానంత జంతు ప్రకాండంబులీనన్ ప్రసిద్ధోదరాస్థిత జంతు ప్రకారంబుగా నిండియుండున్ మహారూప నీ రూపముల్ వెగ్గలన్ ఉగ్గడింపన్ లయాంబోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్వేదకున్ వేదరాసిన్ ప్రసాదింపవే త్రుంపవే కైటభశ్రీన్ మధున్ చక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కూర్మిలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీదికింత్రోచి దోషాచరున్ కొమ్ములన్ ఇమ్ములన్ చిమ్ముచున్ క్రువ్వవే త్రెవ్వవే ఘోరవైరిన్ నృసింహుండవై దండివై రోచి నింజూచి యాచింపవే పెంపవే మేను బ్రహ్మాండంబు నిండన్ పారుండవై రాజకోటిన్ విపాటింపవే రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే
వంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధ బుద్ధుండవై వైరిదారాంతరంగంబులందంతరంగంబులుంగా కరిగింపవే పెంపు దీపింపవే కల్కి మూర్తిన్ ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడన్ నన్ను మాయా విపన్నున్ విషన్నున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నత్వంబు బాపి మన్నింపవే పన్నగాధీసతల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. కలలన్ పోలెడు పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంఛారతిన్ ఎండమావులకు ఆసల్ చేయు చందంబునం తలంతున్ సత్యములంచున్ మూడుండ వృధా తత్వజ్ఞుడన్ నాకు నీవిల సత్పాదయుగంబు చూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి అని మరియును వినుతింప అక్రూరునికి యమునా జలంబులోనంతన మొదలిమేను చూపి చాలించి నటుడు కైవడి తిరోహితుండైన అక్రూరుండు నీరు వెడలి వెరుగుపడుచూ వచ్చి రథారోహణంబు చేసినన్ హరి ఇట్లనియే జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే నదీ జలముల నభమున ధరనిన్ కలుగని చోద్యములు నీకు కానంబడనే అనిన అతండిట్లనియే నీలోన లేని చోద్యములు ఏ లోకములందు చెప్పరీశ్వర నీటన్నేలన్ నింగిని దిక్కుల నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మా అని పలికి సాయంకాలంబునకు అక్రూరుండు మధురా నగరంబు చేర రథంబు గడిపే అంతటా అటమున్నచని నందాదులు పురోపవనంబున విడిసియుండ వారలన్ కూడుకుని కృష్ణుండు అక్రూరునిన్ జూచి నీవు రథంబుగొనుచు నగరంబునకున్ చనుము మేము వెనుక వచ్చదమనిన అతండిట్లనియే నా ఇంటికి విచ్చేయుము నీ అంఘ్రీ సరోజ రేణు నికరము సోకన్ నా ఇల్లు పవిత్రంబగు శ్రీయుత నీ భటునిన్ పెద్ద సేయంత గదే అని మరియున్ ప్రార్థించిన హరి ఇట్లనియే యదుకుల విద్వేషుడై మదమున వర్తించు కంసుమర్దించి భవత్సదనంబు చూడవచ్చెదా పొదయి స్యందనముగునుచు పురమునకు అనఘా అని పలికిన అక్రూరుండు పురంబునకుంచని రామకృష్ణులు వచ్చెరని కంసున కిరింగించి తన గృహంబునకుంచనియే అంత అపరాహ్నంబున బలభద్ర గోపాల సహితుండై కృష్ణుండు పరికల్ కోటలు కొమ్ములున్ పగడలున్ ప్రాసాదముల్ వీధులున్ హరులున్ తేరులు వీరులున్ గజములున్ హర్మ్యంబులున్ వాద్యముల్ తరుణుల్ ధాన్యములున్ ధనంబులు మహోద్యానంబులున్ దీర్ఘికల్ కరమాశ్చర్య రుచింతనర్చు మధురన్ కాంచన్ విభుండు అంతటన్ కని అప్పురంబు ప్రవేశించి వచ్చు సమయంబున నందతప ఫలంబు సుగుణంబుల పుంజము కోపకామిని బృందము నోము పంట సిరివిందు దయాంబుది యోగ బృందముల్ డెందెములందు కోరెడు కడిందిని ధానము చేరవచ్చే ఓ సుందరులారా రండు చనిచూతము కన్నుల కోర్కి తీరగన్ అని మరియు గోవింద సందర్శన కుతూహలంబున పౌరసుందరులు పరస్పరాహూయమానలై భుంజానలై భోజన భాజనంబులు తలంగత్రోయుచు సయానలై లేచియు అభ్యంజమానలై జలంబులాడకయు గురుజన శిక్ష్యామానలై ఓడకయు గృహకార్య ప్రవర్తమానలై పరిభ్రమింపకయు రమణ రమమానలై రమింపకయు శిశుజన బిభ్రానలై డించియు అలంకుర్వానలై అన్యోన్య వస్త్రాభరణ మాల్యానులేపనంబులు వీడ్వడ ధరించియు అరిగి వీటగల చేడలెల్లను హాటకమని ఘటిత తుంగ హర్మ్యాగ్రములన్ కూటువలుగొనుచు చూచిరి పాటించి విశాలవక్షున్ పద్మదలాక్షున్ వీడటే రక్కసి విగత జీవగన్ చన్నుబాలు త్రావిన మేటి బాలకుండు వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు
వీడటే ఎలయించి వ్రేతలమానంబు చూరలాడిన లోకసుందరుండు వీడు లేకున్న పురమటవీ స్థలంబు వీనిన్ పొందని జన్మంబు విగత ఫలము వీనిన్ పలుకని వచనంబు విహగరుతము వీనిన్ చూడని చూట్కులు వృధలు చెలియా గోపికలీ కుమార తిలకున్ చింతించుచున్ పాడుచున్ కలయన్ పల్కుచున్ అంటుచున్ నగుచున్ ఆకర్షించుచున్ హస్తగామలక క్రీడకున్ తెచ్చి నిచ్చెలును సన్మానంబులన్ పొందగా తొలి జన్మంబుల ఏమి నోచిరో కదే దుర్గప్రదేశంబులన్ అని మరియు పౌరకాంతలు మునుకొని హరిరూపు నేత్రముల వెంటను లోగుని తాల్చిరి హృదయములను జనిత ప్రమదమున విరులు సల్లుచునదిపా మరియును నానావిధ గంధములు ప్రసూన ఫలాదులును హరిత శుభలాజములున్ కానుకలిచ్చుచు విప్రులు మానుగ పూజించిరి ఆ కుమారోత్తములన్. ఆ సమయంబున నగరద్వారంబున నుండి వచ్చు రాగకారుండగు ఒక్క రజకునున్ కాంచి హరి ఇట్లనియే, విందులమై నరేశ్వరుని వీటికి వచ్చితిమేము, మాకు మా మందలలోన కట్టికొన మంచి పట్టంబులు లేవు, నీ ముడిన్ సుందర ధౌత చేలములు శోభిల్లుచున్నవి, తెమ్ము నిన్ను మేలందెడు, ఇమ్ము రాజుదశ అల్లురము ఓ రజకాన్వయాగ్రణీ అనిన రోషించి వాడిట్లనియే, ఎట్టెట్రా మనుజేంద్రు చేలముల్ మీకీన్ పాడియే, మీరలున్ కట్టన్ పోలుదురే, పయోఘృత దధి గ్రాసంబులన్ మత్తులై ఇట్టాడంజనెగాక, కొల్లలకు మీకెబ్బంగినోరాడెడిన్ కట్టా ప్రాణమున్ కొలిపోయదు సుమీ కంసోద్ధతిన్ బాలకా, మా రాజు సొమ్మున్ గైకొనన్ ఏ రాజులు వెరతురు, ఇంత ఎల్లిదమే నీకు ఈ రాజరాజ గృహమున నీ రాజసమేల కొల్ల ఏగుము తలగన్ అనిన విని రోషించి ఘోర కరాగ్రతలంబున ధీరుడు కృష్ణుండు శిరము తెగపడ కొట్టెన్, పౌరుల గుండెలు పగులగా వీరోద్రేకిన్ మదా వివేకిన్ చాకిన్. అంత భగ్నశిరుండైన రజకునున్ జూచి వాని వారలు వెరచి పట్టంబులు డించి పరచిన రామకృష్ణులు వలిసిన వస్త్రంబులు ధరించి కొన్ని గోపకులకు వసంగి చనుచుండ, అంతట ఒక వాయకుడాక్రంతన్ వసుదేవ సుతులన్ గని బహువర్ణాత్యంత మృదు పటాభరణములు ఎంతయు సంతసముతోడ ఇచ్చన్ మెచ్చన్, కారుణ్యంబున వానిన్గైకొని అలంకారంబుగావించి శృంగారోదంచిత దిగ్గజేంద్ర కలభాకారంబులన్ పోల్చిరాసూరుల్, మాధవుండంత వాయకుని శుశ్రూషన్ మహాప్రీతుడై సారూప్యంబును లక్ష్మియున్నొసగే ఐశ్వర్యాది సంధాయి అయి. అంత ఆ రామకృష్ణులు సుధాముండను మాలకారు గృహంబునకుంచనిన అతండు కని లేచి గ్రక్కున మ్రొక్కి చక్కన అర్ఘ్యపాద్యాదికంబులు ఆచరించి సానుచరులైన వారులకు తాంబూల కుసుమ గంధంబులు వసంగి ఇట్లనియే, పావనమయ్యె నా కులము పండితపంబు గృహంబు లక్ష్మికిన్ సేవితమయ్యే, ఇష్టములు సేకూరే విశ్వనిదాన మూర్తులై భూవలయంబున్ కావనిటు పుట్టిన మీరలు రాకంజేసి, నేనే విధమాచరింతు పనులెయ్యేవి బంటన్ ఇరుంగ చెప్పరే అని పలికి, దామోదర రాములకు ఉద్దామ యశోహసిత తుహిన ధాములకు వధూకాములకు తెచ్చి ఇచ్చే సుదాముడు ఘన సురభి కుసుమదామములు అధిపా, వారును మాలకుడిచ్చిన భూరి కుసుమదామములను భూషితులై నీ కోరిన వరమిచ్చెదమని కారుణ్యము సేయ అతడుగని ఇట్లనియన్,
నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయనున్ తాపసమందార నాకు దయచేయగదే అని వేడికొనిన ఇచ్చి మరియు మాధవుండు అమ్మాలికునకు పలాయు కాంతికీర్తి సంపదలొసంగి వాని గృహంబు వెడలి రాజవీధిన్ చని ఆ నలినాక్షుండు కాంచెను నానాలేపముల భాజనమున్ చేకొనుచున్ పూని చనుదెంచుదానినిన్ ఆనన రుచి నిచయ వినమితాబ్జన్ కుబ్జన్ కని ఇట్లనియే ఎవ్వరిదానవు లేపములెవ్వరికిన్ కోరికొనుచూ ఏగెదు నీవెవ్వరు మాకిమ్మిన్నియు నివ్వటిలెదు చెక్కనగుచు నీరజనేత్రా అనిన అయ్యబల ఇట్లనియే చెక్కని వాడవౌదు సరసంబుల నొంపకుము ఎల్లవారికిన్ చెక్కదనంబులెక్కడివి చారు శరీర త్రివక్రయండ్రు నే నిక్కము కంసుదాసిని వినిర్మిల లేపన విద్యదాననన్ మిక్కిలి రాజు మెచ్చు తగ మీరు విలేపనముల్ ధరింపరే అని పలికి ఆ కుమారుల తనువులు నగవులును వీక్షితమ్ములు మాటల్ తన చిత్తమున్ కరిగించిన అనులేపములిచ్చేవారి కబల ప్రియముతోన్ ఇవ్విధంబున కుబ్జ ఇచ్చిన లేపములన్నీయు తాను దేహమునాలదికొని ప్రసన్నత నొంది కుబ్జమువ్వంకల వడలు చెక్కగనొత్తి ఉనుపందలచి తత్పదంబులు మీద తన పదంబులు త్రొక్కి హస్తాంగుళద్వయమబల కదువు క్రింద విప్పుగనిడి కృష్ణుడు మీదికి నెత్తగా వక్రతలెల్లమాని చెక్కనైన చిత్తజన్ము బాణముక్రియన్ కొమరు మిగిలి పిరుదు కుచయుగంబు సొంపుచేయ తరుణి సుందరమూర్తి అయి కమలనయనుంజూచి కాంక్షతోడ వేంచేయుము నా ఇంటికిన్ పంచశరాకార అనుచున్ పై కొంగాకర్షించి హరింతిగిచే కామిని పంచాశుగబానజాల భగ్న హృదయయీ కామిని తిగిచిన కృష్ణుడు రాముని వీక్షించినగుచు రాజానన మత్కామితము తీర్చి పిదపన్ని మందిరమునకు వత్తు నేడలుగకుమీ అని వీడు కొలిపి కృష్ణుండు విపణి మార్గంబునన్ చని తాంబూల మాలికా గంధంబులను బహువిధంబులైన కానుకలు పౌరులిచ్చిన పరిగ్రహించుచు ధనుస్సాల కరిగి అందు సురరాజు వింటి కైవడి గురుతరమై భూరివీరగుప్తంబై దుస్తరమైన విల్లు పొడగని నరులు వలదనంగ బిట్టునగి వికసితుడై బంధుల్మేలన వామహస్తమున చాపం బెత్తి మౌర్వీలతా సంధానమునరించి కొంచెవు తెగన్ శబ్దించుచున్ ధీరతా సింధుండు ఆ హరి దాని ఖండితముగా చేసెన్ జనుల్ చూడగా గంధేభంబు రసాల దండము ఒగిన్ ఖండించు చందంబునన్ కోదండ భగ్న నిర్గతనాదము వీనులకు భీషణంబై ఆశారోదోంతరములు నిండుచు భేదించెన్ భోజ విభుని పింకము అధిపా అప్పుడు అద్దిర రాచవిల్విరిచెనర్పకుడింతయు శంకలేక నేడుద్దవిడిన్ సహింపతగదు ఉగ్రతన్ పట్టుదమంచు క్రుద్ధులై గ్రద్దనలేచి తద్ధనువు కావలివారరుదేరా వారిన్ అయ్యిద్దరు కూడిబట్టి మడిచిరి కార్ముక ఖండహస్తులై ఈట్లు రామకృష్ణులు మధురాపురంబున విహరించి వెడలి విడిదులకుంచనిరి అంత గగనారణ్య చరాంధకార గజమున్ కాలావయవ్యాద్యుండు అచ్చుగ పట్టన్ గమకించి మచ్చిటుటకై చూతాంకుర శ్రేణిచే ఒగిన్ కల్పించిన కందుకంబనగా సూర్యుండు అంత వీక్షింపగాంతగే మందప్రభతోడ పశ్చిమ మహాధాత్రీధరేంద్రంబునన్ తరుణుడగు సీతకిరణుని మరిగి వియల్లక్ష్మి
తన్నుమాని ముదుకడున్ కరకరుడను చూద్రొప్పిన కరనిన్ రవి పశ్చిమాద్రికడ కృంగే నృపా కళలుగలుగుగాక కమల తోడగుగాక శివుని మౌళి మీద చేరుగాక అన్యునొల్లన్ తపనుడైనన్ మత్పతి అని సాద్విభంగి కమల జాతి ముగిడే సుందర సాయం సంధ్యావందన విప్రార్ఘ్యతోయ వజ్రహతోద్యన్ మందేహాసుర రక్తస్యందముక్రియన్ కెంపు సొంపెసగే అపరదిసన్ భూమి నిండి మింట పూర్ణమై కర్కటమకర మీనరాశి మహితమైన హరియససుధాబ్ధియందుల తుంపురులనగా చుక్కలొప్పే ఆకసమునా ఎల్ల దిశలు నిండిన శ్రీవల్లభుగుణ మహిమ బ్రహ్మవాసించుటకై చల్లిన మృగమదమనగా వెల్లి విరిసె తమము గగన వీధుల నెల్లన్ ఆ చీకటి వెనుదగిలిన ప్రాచీ దిశ నుండి గంతు పరువున రవి భర్మాచలము మలకత్రోవను వేచనియంగాక నిలిచి విరుగకయున్నే మీకును వైరి ఎప్పుడును మిక్కిలి మాకును వైరి రాజు దోషాకరుడింక వచ్చు జలజాతములార మదీయ బాలురంచే కొనుడంచు బాలకులన్ చీకటి దాచిన భంగి చిక్కి రారాకవసించె తుమ్మెదలు రాత్రి సరోరుహ కుట్మలంబులన్ ప్రాచీన దిశాంగన ఫాలతలంబున దీపించు సింధూర తిలకమనగా దర్పించి విరహుల ధైర్యవల్లులు త్రెంప దర్పకుండెత్తిన దాత్రమనగా అలిగి కాలకిరాతుడంధకార మృగంబు ఖండింప మెరయించు ఖడ్గమనగా గగన తమాల వృక్షము తూర్పు కొమ్మను లలితమై మెరయు పల్లవమనంగా తొగలు సంతసిల్ల దొంగలు భీతిల్ల కడలి మిన్ను ముట్టి కడలు కొనగా పొడిచె శీతకరుడు భూరిచె కోరక ప్రీతికరుడు జారభీతికరుడు దర్పిత తారాధిప పరిస్పరిత కిరణౌఘమిలిత సకల దిశంబై ఏర్పడి కమల భవాండము కర్పూరపు క్రోవిభంగి కనుపట్టె నృపా ఆరేయి గోపయుతులై క్షీరాన్నము కుడిచి రామకృష్ణులు మదిన్ కంసారంభమిరిగి ఇష్టవిహారంబుల అప్రమత్తులై ఉండిరి ఇటన్ తన పురికి రామకృష్ణులు చనుదెంచి నిజాచెరులం చంపుటయు మహాధనువున్ గదిసి విరుచుటయును విని కంసుండు నిద్రలేక విహ్వలమతి అయి కర్ణరంధ్రములు చేగప్పిన లోపలి ప్రాణఘోషము వినబడకడిందే తోయాదికములందు తొంగి చూచుచునుండ తలకానరాదయ్యె తనువు మీద కరశాఖనాసికాగ్రముపై నిడిచూడ గ్రహతారకలు రెంటన్ కానబడియే వెలుగున నిలుచుండి వీక్షింపగా మేని నీడ సరంధ్రమై నేలతోచే అడుగుజాడ దృష్టమగుటలేదయ్యను తరువులెల్ల హేమ తరువులగుచు మెరయుచుండే కాలమృత్యువు డగ్గర బుద్ధియల్లన్ కలంగే భోజపతికీ కరళమున్ తినుటయు ప్రేతము పరిరంభించుటయు నగ్నభావుండవుటయున్ చిరమునం తైలము పడుటయు ఖరపతిన్ ఎక్కుటయు అతడు కలలో కనియన్ మరియు రక్త కుసుమ మాలికాధరుండై ఒక్కరుండును ఎక్కడేనియున్ చనుచున్నవాడనని కలగాంచి మరణహేతుక భీతిన్ చింతాక్రాంతుడై నిద్ర చెందక వేగించుచున్న సమయంబున అరుణ హరి నఖర విదలిత గురు తిమిరేభేంద్ర కుంభకుట వినిర్ముక్త రుధిర మౌక్తికముల క్రియ సురపతి దిశన్ కెంపుతోడ చుక్కలు మెరసెన్ పౌలోమితన బాలు పాన్పుపై కనుపట్టబన్నిన పడవంపు బంతియనగా ఆయురర్ధముల వ్యయంబులు ఒత్తిలి చాటు కాలశాంఖికు చేతి గంటయనగా ఘనజంతు జీవిత కాలరాసుల విధి కొల్వనెత్తిన హేమకుంభమనగా పశ్చిమ దిక్కాంత పరగ కైచేయుచో ముందట నిడుకొన్న ముకురమనగా
కోకతాపోపశమ దివ్య ఘుటికయనగా పద్మినీకాంత నోముల ఫలమనంగా మూడు మూర్తుల సారంపు ముద్దయనగా మిహిరమండలము ఉదయాద్రి మీద నొప్పే వచ్చెన్ చల్లని గాట్పులు విచ్చెన్ కమలములు తమము విరిసి బిలంబుల్ చొచ్చెన్ పద్మమరందము మెచ్చన్ తుమ్మెదలు గ్రోలి మిహిరుడు పొడమన్ సంకాశితోదయాచల పంకజ సఖ కిరణ రాగ పరిపూర్ణంబై పంకేరుహ గర్భాండము కుంకుమ సలిలంపు గ్రోవి కొమరున నొప్పెన్ తదనంతరంబ పాషాణ వల్మీక పంకాదిరహితంబు మృదుల కాంచన నిభమృన్మయంబు కమనీయ కస్తూరికా జలసిక్తంబు బద్ధ చందనదారు పరివృతంబు మహనీయ కుసుమదామధ్వజ తోరణ మండితోన్నత మంచ మధ్యమంబు బ్రాహ్మణ క్షత్రాది పౌర కోలాహలంబు అశ్రాంత తూర్యత్రయాంచితంబు నిర్మలంబు సమము నిష్కంటకంబునై పుణ్యపురుషు మనమున్బోలి కంస సైన్యతుంగమగుచు సంతుష్ట లోకాంతరంగమైన మల్లరంగమొప్పే ఆ మల్లరంగ పరిసర భూమి స్థిత మంచమందు భోజేంద్రుడు మాణ్యామాత్య సంయుతుండై భూమీసులు కొలువ ఉండెన్ పొక్కుచు అధిపా సకలాంభోనిధి మేకలావహనముంచాలించియే తెంచు నాగకులాగంబుల భంగిన్ ఒప్పుచున్ తగన్కై చేసి చానూర ముష్టిక కూటుల్ చలకోసలుల్ గురువులన్ సేవించుచున్ రంగదాత్రికిన్ ఏ తెంచిరి తూర్యఘోషముల ఉద్రేకంబనేకంబుగన్ నందాదులైన గోపకులందరు చని కానుకలు సమర్పించి నృపున్ సందర్శించి తదనుమతిన్ చెంది మహామంచముల వసించిరి వరుసన్ అంత ఆ రామకృష్ణులు అలంకృతులై మల్లదుందుబి నినదంబు విని సందర్శన కుతూహలంబున ఓడక రంగద్వారము చూడంచని వారు కనిరి సమదకు వలయాపీడంబున్ భిన్న పరాక్రీడంబున్ ప్రమద కంటకిత చూడంబున్ కని తత్కరిపాలక శ్రేష్ఠుండైన అంబిష్టునికి మేఘనాద గంభీర భాషణంబుల రిపుభీషణుండగు హరి ఇట్లనియే ఓరి కుంజరపాల మాదసకు నీ ఉద్యద్మదేభేంద్రమున్ ప్రేరేపన్ పనిలేదు త్రిప్పు మరలన్ ప్రేరేపినన్ నిన్ను గంభీరోగ్రాసని తుల్య ముష్టిహతులన్ భేదించి నేడంతకున్ చేరంబుత్తు మహత్తర ద్వీపముతో సిద్ధంబు యుద్ధంబునన్ అని పలికి మించిన కొప్పు చెక్కనిడి మేలన పచ్చని చీర కాసెబంధించి లలాట కుంతల తతిన్ మరలించుచు సంగర క్రియాచుంచుతన్ పేర్చి బాలకుడు చూచు జనంబులు తన్ను బాపురేయంచును తింప డగ్గరియే హస్తజితాగమున్ గంధనాగమున్ అంజక బాలకుడనియును కొంజక దయమాలి రాజకుంజర అంతన్ కుంజరమును ఢీకొలిపెను కుంజర పాలకుడు గోపకుంజరు మీదన్ మరియు అనేక పంబు అనేక పపాలక ప్రేరితంబై మహావాత సంఘాత సముద్ధూతంబగు విలయకాల కీలికేలిని బిట్టుమిట్టిపడి మృత్యుదేవత ఎత్తున కాలు పోలిక శమనుగమనిక నిదిరి మదసలిల పరిమళలుబ్ధ పరిభ్రమదభ్ర భ్రమర గాయక ఝంకృతుల హుంకృతి సొంపు సంపాదింప కుల కుంభినీధర గుహాకుంభగుంబనంబుగ ఘీంకరించి రోషభీషణ శేష భోగిభోగ భయంకరంబగు కరంబునన్ శౌరించీరి చీరికిన్ గొనక పట్టన్ నందు పట్టి ఇట్టిట్టుగింటి విధింతుద వదన గహ్వరంబు వలన విడివడి ఉరుకు తరణికరిని దర్పించి కుప్పించి పాదమధ్యంబునకు అసాధ్యుండై దూటి దాటిమాటిపడినన్ సింధురంబు క్రోధబంధురంబై మహార్ణవ మధ్య మంథాయమాన మందర మహీధరంబు కైవడి జరజరన్ తిరిగి కానక భయానకంబై కాలివెరువునన్ కని
పొంగి చెంగటన్ ప్రళయదండిదండ ప్రశస్తంబగు హస్తంబు వంచించి చుట్టుపట్టి పడవేయన్ గమకించినన్ చెలింపక తెంపున హరి కరి పిరింది కురికి మహారాహు వాలవల్లికాకర్షణోద్దీర్నుండగు సుపర్ను తిరుంగున ఎగిరి శుండాలంబు వాలంబు లీలన్ కేలన్ ఒడిసి పట్టి జళిపించి పంచవిశంతి బాణాసన ప్రమాణ దూరంబున జిరజిరం తిప్పివైవ అవ్వారణంబు దుర్నివారణంబై రణంబునకు ఓహకటింపక సవ్యాపసవ్య పరిభ్రమణంబుల అవక్రంబై కవిసిన అపసవ్యాసవ్య క్రమణంబులం తప్పించి రొప్పి కుప్పించి ఎదుర్కొనినన్ కర్కసుండై మేచకాచల తుంగ శృంగ నిబంబగు కుంభికుంభంబు చెక్కటి వ్రక్కలై చెక్కులగయ దురంతకల్పాంత జీమూత ప్రభూత నిర్ఘాత నిష్ఠురంబగు ముష్టి సారించి యూచి పొడచినన్ తద్వికీర్ణపూర్ణ రక్తసిక్త మౌక్తికంబులు వసుంధరకు సంధ్యారాగ రక్త తారకాచ్ఛన్నంబగు మిన్ను చెన్నల వరింప నిలువరింపక మ్రొగ్గి మోకరిలి మ్రొగ్గక దిగ్గనన్ అగ్గజంబు లేచి చూచి త్రోచి నడచి సంహార సమయ సముద్ర సంఘాత సంభూత సముత్తుంగ భంగ సంఘటితంబగు కులాచలంబు క్రియన్ క్రమ్మరన్ అమ్మహాభుజుని భుజాదండంబు వలన ఘట్టితంబై కట్టలుక ముట్టి నెట్టి ఢీకుని ముమ్మరమ్ముగ కుమ్ములం చిమ్మినన్ అమ్మేటి చేసూటి మెరసి హస్తాహస్తి సంగరంబున కరంబొప్పి దప్పింబడ నొప్పించినన్ అకుంఠిత కాలకంఠ కఠోర భల్లభగ్నంబగు పురంబు పగిది జలధిన్ జటుల జంజానిల వికలంబగు కలంబు కైవడి అమ్మదకలభంబు బలంబు తక్కి చిక్కి సురుక్కిపడి లోభికరంబునుంబోలే దానసలిల ధారా విరహితంబై విరహితలపునుంబోలే నిరంతర చిత్తజాతజనక నిగ్రహంబై గ్రహణ కాలంబునుంబోలే పరాధీన కరంబై కరోదయంబునుంబోలే భిన్న పుష్కరంబై పుష్కరవైరి విలసనంబునుంబోలే అభాసిత పద్మకంబయ్యున్న సమయంబున కాలంత్రొక్కి సలీలుడై నగవుతో కంఠీరవేంద్రాకృతిన్ కేలన్ భీషణ దంతముల్ పెరికి సంక్షీణంబుగా మొత్తి గోపాలగ్రామణి వీరమౌళిమణి అయి ప్రాణంబులన్ బాపే ఆ శైలేంద్రాభమున్ ప్రాణలోభమున్ ఉదంచిత్ సారగంధేభమున్ మరియు దంతిదంత తాడనంబుల దంతావళ పాలకుల హరించి తత్ప్రదేశంబు బాసి